ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 41. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు ఆయన ఒక్కడే అయినా విప్రులాయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞదాన తపకర్మలు నిష్ఫలమని భగవద్గీత ఈ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యము తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పారు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కానీ భక్తుల తమకై తాము చేసినప్పుడుగా లేదు. ఈ విషయాలన్నిటినీ 41, 42, 43 అధ్యాయాల్లో చూడవచ్చు. నామధారకుడు స్వామి కథ ఇలా ఆరంభమైంది. సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలనుంది అని చెప్పాడు. ఆనాడు సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి చేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడనైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీహరి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడు కానీ అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాత్మకులే కానీ మానవమతులు గారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు, సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడుద్ధరింపబడ్డాడో అట్టి మిమ్ము ఎవరెరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడు తలపై చేయి పెట్టి, నాయనా, నీవు మాకు పరమభక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తరువాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందు అన్నారు.
అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని తన ప్రక్కనే కూర్చోపెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతన్ని దగ్గరకు పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? మీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలం కనిపించావు అన్నాడు అతడు. స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది ఏమున్నది? మీ దయవలన అందరూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబం భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నారు. శ్రీగురుడు నవ్వి, నాయన, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోటే ఉండేవారం కాదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండము. మా సేవ చేయడము కష్టం కనుక బాగా ఆలోచించుకున్నారు. సాయందేవుడు, స్వామి, మేము శరణు పొంది నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయం ఏమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు, గురు పాదాలంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించాడు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరినీ రావద్దని చెప్పి సాయందేవుని ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షాన్ని కింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అంటే మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడాడు. కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరిమిట్లు కొలిపే మెరుపులతో కుండపొత్తగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో కూర్చుని తన ఒంటిపైన ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కలిపి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలివాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగింది. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వెచ్చసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతని బాట అటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళిపోమని చెప్పారు. అతడు బయలుదేరుతుంటే అతన్ని బాటకు అటు ఇటు చూడకుండా వెళ్ళమన్నారట. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాళ్ళలోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చికట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వెంటనే వీస్తున్న గాలి అతనికి ఒక ప్రక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో నడుచుకుంటూ మెరుపులు వెలుగులో దారి చూసుకుంటూ బాట అంత దూరం పరిగెడుతున్నాడు. చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులకు నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పు తీసుకొని తిరిగి బయలుదేరాడు. ఆ శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు. అటు ప్రక్కన 5 పడగల గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు. అటు కూడా పక్కగా మరొక భయంకరమైన పాము అతని వెంటనే అక్కడ కూడా ఎడమ పక్కకు చూశాడు. అటుపక్క కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటుపోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో నా పాముల బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగుడిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది.
అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగుడిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన ఆగిందని కూడా తెలియలేదు. వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లుగా పండువెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూచేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు వెంటనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనకు ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, ఇవేమీ తెలియనివాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు. నాయనా, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మీముహూర్తం అయిందో నన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదులను వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం తృష్ట బ్రాహ్మణుడు బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు తృష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలివాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయనా, ఎవరూ చేయనిది, నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి. అంటే మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవని పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రి కూడా వచ్చి, అన్న, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. అది నా వెంట వెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దాని చెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దాన్ని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. తుష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు? ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతడవై తిరుగుతున్నావేమి అన్నాడు.
ఆయనను చూడగానే తుష్టకు మనస్సు శాంతించింది. ఆయన గురువే ఆ రూపంలో, అంటే తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీకు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. ఆ అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమే ఉన్నది. నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరి ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురు సేవ తప్ప మరేమీ ఎరగని తుష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 41 సంపూర్ణము. స్వస్తి. జై గురుదత్త.